ఓపెన్ అప్ అయిపోయి అలా ఫైర్ అయిందనమాట. అలా ఫైర్ అయ్యేసి మేము ఆల్రెడీ గ్రాస్ కటింగ్ చేస్తున్నాము. ఏదైతే డ్రై గ్రాస్ ఉందో ఆ ఫైర్ అంతా టోటల్గా అట్లా ఫెన్సింగ్ చుట్టూరు డ్రై గ్రాస్కి అంతా అంటుకునేసింది. సో అది మేము ఆ ఫైర్ అనేది వచ్చేసి శాండ్తో ఆఫ్ చేసేసిన తర్వాత పోయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలాగా బుషింగ్స్ దగ్గర నుంచి బుషింగ్స్ బ్యాక్ సైడ్ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అవుతూ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది. సో మొత్తం అలాగా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మొత్తం లీక్ అవుతూ మొత్తం కిందికి వచ్చేసింది అనమాట. సో ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఆయిల్ మొత్తం పోయింది. అంటే పోవడం అంటే మనకి ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ వరకు చూడండి ఎలా ఆయిల్ ఎలా బయటకు వచ్చేస్తుందో ట్రాన్స్ఫార్మర్ లోపల నుంచి. సో బుషింగ్స్ దానికి ఎంత అయితే ఉందో ఆయిల్ సో టోటల్గా బయటకు వచ్చేసింది. సో బుషింగ్స్ కండిషన్స్ కూడా చూడండి, ఒక్కసారి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ ఎందుకు అయింది కూడా తెలియదు. సో అది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మీరంతా బుషింగ్స్ అంతా అయ్యింది. సో ఇలాగా మొత్తం ఆర్ ఫేస్లో నుంచి వై ఫేస్లో నుంచి మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఆయిల్. బీ ఫేస్లో నుంచి ఆయిల్ రాలేదు కానీ బుషింగ్స్ కూడా డ్యామేజ్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి గవర్నమెంట్ సబ్స్టేషన్కి వెళ్ళేసి అక్కడ ఫీడర్ ఎల్సీ అనేది తీసుకున్నాము. సో ఎల్సీ తీసుకున్నప్పుడు వాళ్ళు అడిగారు ఏమైంది ఏంటి, టోటల్గా మా గ్రిడ్డే కంప్లీట్గా పోయింది. సో ఏమైంది అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎల్సీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎల్సీ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. సో ఎల్సీ ఇచ్చిన తర్వాత ప్యానల్ బ్యాక్ సైడ్కి వెళ్ళేసి ఇలాగ ఓపెన్ చేసుకొని ప్యానల్ బ్యాక్ సైడ్ ఫస్ట్ కేబుల్ అన్నీ చెక్ చేసాం విజువల్గా, ఎర్తింగ్ కూడా చేసాం. సో ఎర్తింగ్ చేసిన తర్వాత ఓకే ఇటు పక్క బాగుందనేసి మళ్ళీ ప్లాంట్ సైడ్ వచ్చేసి ప్లాంట్ సైడ్ కూడా ఓపెన్ చేసి పర్ఫెక్ట్గా అంటే సేఫ్టీ అన్నీ ఉపయోగిస్తూ అన్ని దానిలోకి ఎర్తింగ్ చేసుకొని ప్రతి ఒక్క ఆర్ ఫేస్కి వై ఫేస్కి బీ ఫేస్కి అలాగా అన్ని దానిలోకి ఎర్తింగ్ చేసుకొని. సో ఇది వచ్చేసి మీటరింగ్ ప్యానల్ అనమాట. సో మీటరింగ్ ప్యానల్కి మనం ఎర్తింగ్ చేసాం. అలాగా నీట్గా మీటరింగ్ ప్యానల్లో ఆ సైడ్ ఈ సైడ్ ఎర్తింగ్ చేసాం అనమాట. సో అంటే గ్రిడ్ నుంచి ఒక సైడ్ వస్తుంది, ఇంకొకటి మీటరింగ్ ప్యానల్ నుంచి అవుట్ గోయింగ్కి వెళ్తుంది. సో ఇలాగ చేసిన తర్వాత అన్ని కనెక్షన్స్ అన్నీ ఓపెన్ చేసాం, టర్మినేషన్స్ అన్నీ. ఎందుకు ఓపెన్ చేసామంటే మనం ఇప్పుడు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చేయాలి. సో ఎక్కడి నుంచి మన మీటరింగ్ ప్యానల్ నుంచి గ్రిడ్కి. సో ఇంకొక సైడ్ వచ్చేసి ఇది నెక్స్ట్ సైడ్ అనమాట. సో ఈ సైడ్ వచ్చేసి మనకు అవుట్ గోయింగ్ ప్యానల్కి వెళ్తుంది, మీటరింగ్ ప్యానల్ టు అవుట్ గోయింగ్ ప్యానల్కి వెళ్తుంది. సో ఇది ఓపెన్ చేయకుండా అలానే పెట్టాం. సో తర్వాత ఫైండ్ అవుట్ మళ్ళీ తర్వాత ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూస్తే హెచ్టీ కిట్ ఫెయిల్యూర్ అయింది. సో చూస్తున్నారు కదా ఇది ఫెయిల్యూర్ అయిందనమాట. సో బుషింగ్స్ కూడా అన్నీ పోయాయి కదా. సో బుషింగ్స్ కూడా స్టోర్ నుంచి 3 బుషింగ్స్ చూసాము. సో 3 బుషింగ్స్ అనేది మనకు అవైలబిలిటీలో ఉన్నాయి స్టోర్లో, ప్రాబ్లం లేదు. సో మనం ఇప్పుడు రెక్టిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. సో మళ్ళీ ఒక డౌట్ వచ్చిందనమాట, మనం ఉన్న బుషింగ్స్కి అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న బుషింగ్స్ సేమ్ రేటింగా కాదా అనేసి. సో అది కూడా చెక్ చేసుకున్నాం, సేమ్ రేటింగ్. సో ప్రాబ్లం లేదు. మనం